నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఋషికొండ ప్యాలెస్ పై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. జగన్ జీవితకాలం జైలుకు పంపాలన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. వైసీపీ హయాం నాటి భూ అక్రమాలపై శాసనసభలో చర్చ. ఫ్రీహోల్డ్ దురాక్రమణలపై విచారణ చేయిస్తామన్న మంత్రి అనగాని. అసెంబ్లీకి వెళ్లనప్పుడు వైసీపీకి కాంగ్రెస్ కు తేడా ఏంటి? ప్రజలు జగన్ కు ఓటేసింది ఇంట్లో కూర్చోడానికి కాదన్న షర్మిల. వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డిపై మరో ఎస్సీ ఎస్టీ కేసు. అసభ్య పోస్టులపై ప్రశ్నిస్తే దూషించారని బాధితుడి ఫిర్యాదు. బ్రెజిల్ సుప్రీంకోర్టు బయట పేలుళ్ల కలకలం. దుండగుడు ఆత్మాహుతి దాడి. వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ పేరుతో సాగించిన భూ దురాక్రమణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలా, సభా సంఘం వాయాలా అనేది పరిశీలిస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీహోల్డ్తో పాటు జగనన్న ఇళ్ల పట్టాలకు భూ సమీకరణ ముసుగులో కోట్ల విలువైన భూములను వైసీపీ నేతలు కుట్రపూరితంగా కొల్లగొట్టారని టీడీపీ జనసేన సభ్యులు ఆరోపించారు. దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా జోక్యం చేసుకున్నారు. జాప్యం లేకుండా విచారణ జరిపించాలని మంత్రికి సూచించారు. 120 వాడుకున్నారు. పేదవాళ్ళకి సెంటు భూమి అని పేరు చెప్పి తహసీల్దారులు ఎమ్మెల్యేలు ఏకమైపోయి బినామీలు రాయించుకుని రోడ్డు పక్కన అధ్యక్ష ఎవరైతే నిజమైన పేదవారి అసైన్మెంట్ లాక్కున్నారో వారికి కొండల మధ్య ఇచ్చారు. ఆ బినామీ పేరు వాళ్ళకేమో రోడ్డు పైన ఇచ్చారు అధ్యక్ష. ల్యాండ్ పూలింగ్ లో ఈ 2 లక్షల కోట్ల కుంభకోణం ఎక్కడా ఫ్రీ హోల్డ్ చేశారు? ఖరీదైన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పెందుర్తో, ఆనందపురమో, పద్మనాభమో, గాజువాకో, సబ్బోరో ఈ ప్రాంతాల్లోనే జరిగింది. ఏ మాడుగులో, నర్సీపట్నంలో ఎందుకు జరగకూడదు? ఫ్రీ హోల్డ్ బ్రాహ్మణులకు అమ్మక క్రయ విక్రయాలు అవలేదు. అంటే ఈ బినామీలకి బేరాలకి ఎవరు రాలే. పెద్ద స్కామ్ ఇది. సిట్టింగ్ జడ్జి గారికి కూడా మీరు ఫుల్ మెకానిజం 4-5 ఐఏఎస్ ఆఫీసుల్లో, ఒక 20-30 మంది ఆర్డీఓల్లో, ఒక 40-100 మందిని తహసీల్దార్ ఇస్తే తప్ప ఈ 2 లక్షల కోట్ల కుంభకోణం వెలుగులోకి రాదు. మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఏవైతే చెప్పాను మా జిల్లా వరకు ప్రతిదీ విత్ ఎవిడెన్స్ మీ ట్రిబ్యునల్కి నేను ప్రూవ్ చేయని సిద్ధంగా. నేను చెప్పలేకపోతే ఈ హౌస్ ద్వారా ఏ శిక్షకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా 20 ఏళ్లు పూర్తయిన అసైన్ భూములు ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు ముందుగానే లాక్కోవడం జరిగింది అధ్యక్ష. ఈ కాకుండా అధ్యక్ష 20 ఏళ్లు నిండని అసైన్ భూములు, అసలు అసైన్ చేయని భూములు, ప్రభుత్వ భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ గద్దలు ఈ భూములని లాక్కునే పరిస్థితి మనకు తెలుస్తుంది. గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్రిమినల్ కాబట్టి చట్టాలని మార్చి వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా ఇవన్నీ కూడా మార్పు జరిగింది అధ్యక్ష. 2019లో 22Aలో ఒక 1.90 crores ఎకరాలు ఉంటే అధ్యక్ష ఈ రోజుకి 1.84 crores అంటే 6 లక్షల ఎకరాలు వాళ్ళు తీయడం జరిగింది అధ్యక్ష. అంటే పేదలు ఉన్నారు అక్కడ అధికారులను బెదిరించి కూడా చేయడం జరిగిందని చెప్పి తెలిసింది అధ్యక్ష. తప్పకుండా దీనిపైన అవసరం వేస్తామా లేకపోతే స్పెషల్ సిఎస్ స్థాయిలో ఈ యొక్క పర్యవేక్షణ అనేది పెట్టడం అనేది మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. సభ్యులు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉంది, దాంట్లో అనుమానం లేదు. అంచేది మీరు డిలే చేయకుండా బాబు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకొని హౌస్ కమిటీ అనేయండి, లేదా సత్యనారాయణ గారు చెప్పినట్టు మంచి సిట్టింగ్ జడ్జి గారు ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు తీసుకొచ్చి దీన్ని న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయండి. అందుకే అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి మూవ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ 22A కూడా డిలీషన్స్ కానీ ఎవరైనా యాడ్ చేయాలన్నా కూడా తప్పకుండా దాని యొక్క హక్కులను కూడా మార్చే విధంగా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తా ఉన్నాం. సోషల్ మీడియా సైకోలను వెనకేసుకొస్తున్న వైసీపీ శాసన మండలిలో కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై చర్చించాలంటూ మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి గందరగోళం సృష్టించారు. చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. జగన్ సొంత తల్లి చెల్లిని బూతులు తిట్టిన వారి కోసం ఎమ్మెల్సీలు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. మండలి చైర్మన్ కూడా వైసీపీ ఎమ్మెల్సీల తీరును తప్పుపట్టారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినా వైసీపీ ఎమ్మెల్సీలు వెనక్కి తగ్గకపోవడంతో మండలిని కాసేపు వాయిదా వేశారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని
ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎగిల్ నవ్వులేవి సమాజం తలదించుకునే విధంగా చేయడం జరిగింది. మీరు వేరే ఫార్మేట్ లో రండి. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అనౌన్స్ చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మేట్ లో రండి. దీని మీద కూర్చోవడం మంచి పద్ధతి కాదు. కూర్చోండి కూర్చోండి. అలాగే వెల్లోకి వచ్చి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు నిజంగా చిత్తశుద్ధి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనండి, అభ్యంతరం లేదు. మా ప్రభుత్వం కూడా ఎవరు ఏ విధంగా చేశారనేటువంటిది బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అంచేత ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా క్షుణ్ణంగా చర్చిస్తాం. మీరు వేరే ఫార్మేట్ లో రండి. వాళ్ళు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఎలా చేద్దాం? ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని, జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలో, చదవలేనిటువంటి భాషలో వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి ప్లీజ్. సభ జరగనివ్వండి. ఇది మంచి పద్ధతి కాదు. ఆటిజం చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో చేర్చేందుకు ప్రయత్నిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఆటిజం బాధితులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. 4500 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేశామని మంత్రి గారు, గౌరవ మంత్రి గారు చెప్తున్నారు. కానీ 1,00,000 నుంచి 2,00,000 పైనే ఉన్నారు అధ్యక్ష. ఇందులో ఐఏఎస్ పిల్లలు ఉన్నారు, ఐపీఎస్ పిల్లలు ఉన్నారు, ఎమ్మెల్యే పిల్లలు ఉన్నారు, మంత్రుల పిల్లలు ఉన్నారు, చిన్నోళ్ళ పిల్లలు, అందరి పిల్లలు ఉన్నారు. కానీ ఇక్కడ అందరికీ అదే ప్రాబ్లం అధ్యక్ష. ఎవరికి వాళ్ళే ట్రీట్ చేసుకుంటున్నారు కానీ ట్రీట్మెంట్ కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష. మనం ఫ్రీబీస్ ఇచ్చేది నార్మల్ గా వేరే అంటే నేను కామెంట్ చేయను అధ్యక్ష. కానీ ఇలాంటి దగ్గర మాత్రం మనం సపోర్ట్ చేయాలి అధ్యక్ష. గవర్నమెంట్ 100% సపోర్ట్ చేయాలి అధ్యక్ష. దుబాయ్ గానీ, యుఎస్ గానీ ఇవన్నీ కూడా స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు అధ్యక్ష ప్రతి స్కూల్లో. మన దగ్గర స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎక్కడ లేరు అధ్యక్ష. ఇలాంటి అన్నింటికి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ప్రతి స్కూల్లో ఉండాలి అధ్యక్ష. ఒక హై లెవెల్ కమిటీ వేసి కేర్ తీసుకోకపోతే ఇది నెగ్లెక్టెడ్ అవుతుంది. ఈ నెగ్లెక్టెడ్ లో మన పిల్లల్నే ఊరికే అనాథలాగా వదిలేసి సొసైటీలోని ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో తీసుకొస్తాం అధ్యక్ష. దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే ఈ పిల్లల్ని స్కూల్లో చేర్పించడం చాలా ఇబ్బంది అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్లో వీళ్ళని అడ్మిట్ చేయడం లేదు అధ్యక్ష. వీళ్ళ కోసం ఏదైనా మనం స్పెషల్ స్కూల్ రెడీ చేస్తున్నామా, వాళ్ళకి ఏదైనా స్పెషల్ గా మనం స్కూల్ పెడుతున్నామా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఏమైనా రిహాబిలిటేషన్ సెంటర్ కానీ లేదంటే స్పెషలైజ్డ్ హాస్పిటల్ కానీ ఏమైనా ఓపెన్ చేస్తున్నామా అనేది తెలియాలి అధ్యక్ష. దీన్ని ఆరోగ్యశ్రీ కింద మనం ఏమైనా కన్సిడర్ చేస్తామా? ఎదురుగా వాళ్ళకి ఇచ్చేది బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ. ఆక్యుపేషనల్ థెరపీ ఏం చేస్తుందంటే వాళ్ళకి యాక్టివిటీ, మోటార్ స్కిల్స్ పెంచడానికి చేసేది. ఫిజికల్ థెరపీ చేస్తారు. ఈ 3 థెరపీలు నాకు స్కూల్లో కానీ అలాగే హాస్పిటల్లో కానీ లేవు. దీనిపైన ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేస్తారా? మా పిల్లడు సరిగా లేడు, సరైన ఎదుగుదల లేదు, మానసిక ఎదుగుదల లేదు అని చెప్పడానికి తల్లిదండ్రులు ఎవరైనా ఇబ్బంది పడతారు. అయితే దాన్ని విడనాడాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక ప్రత్యేక డ్రైవ్ నడపడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. క్షేత్రస్థాయిలో ఉంటున్న ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ లేదా ఇతర హెల్త్ వర్కర్ల ద్వారా దీని మీద అవగాహన కల్పించడమే కాకుండా ఇంటింటికి వెళ్లిన సందర్భంగా ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా వాటిని గుర్తించి వెంటనే వాటిని డిఏసి సెంటర్లకు తరలించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రీ విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. దాన్ని అతి త్వరలోనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మార్చే ప్రయత్నం చేస్తాం. ఆ దిశగా ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కాస్త సరైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఈ ఖర్చుల నిమిత్తం చేర్చడానికి అవకాశం ఉన్న ఇప్పుడు దీంట్లో ఉందా లేదా అనే విషయం వాస్తవంగా ఎప్పుడైతే దీంట్లో లేదు అధ్యక్ష. దాన్ని చేర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. 38% ఓట్ షేర్ పెట్టుకుని వైసీపీ అసెంబ్లీకి ఎందుకు వెళ్లట్లేదని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదన్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరపున మైకుల ముందు మాట్లాడాలని సూచించారు. వైసీపీ నుంచి ఎంపికైన 11 మంది ప్రతిపక్షం కాకపోయినా ప్రజాపక్షం అనిపించుకోవాలన్నారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామా చేయాలన్నారు. ఓటింగ్ షేర్ తక్కువని కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వమే లేదన్న వైసీపీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ఎవరు అసమర్థులో తెలుస్తుందన్నారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు కాంగ్రెస్ కు వైసీపీకి తేడా లేదన్నారు.
వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిపై వైఎస్ఆర్ జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో మరో ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. సిద్ధవటం మండలానికి చెందిన దళితుడు వెంకటాద్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై అట్రాసిటీ, ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. పవన్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రాను ప్రశ్నిస్తే కులం పేరిట దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇళ్ల వద్దకే పదవులు వస్తాయని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. జిల్లాలో నామినేటెడ్ పదవులు పొందిన వారిని ఆయన ఘనంగా సన్మానించారు. కర్నూలు కూడా చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ గా దేవేంద్రప్ప, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గా కపట్రాల బొజ్జమ్మను జిల్లా నుంచి ఎంపికయ్యారు. పదవులు కేటాయించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఒక కురువ సమాజానికి సంబంధించినటువంటి మా నాగరాజుని ఎంపీని చేసుకున్నాం. రాష్ట్ర కురువ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా మానవి దేవేంద్రప్ప కర్ణాటక బార్డర్ లో ఉండే ఊరిని తీసుకొని వచ్చి మొత్తం ఈరోజు చేశాం. మా పార్టీకి సేవలు అందించినటువంటి వెంకటప్ప నాయుడు గారి కుమార్తెను బొజ్జమ్మ గారిని ఈరోజు రాష్ట్ర వాల్మీకి సంఘం ఫెడరేషన్ అధ్యక్షురాలుగా చేశాం. తెలుగుదేశం పార్టీకి పుట్టినప్పటి నుంచి ఎన్నో ఎనలేని సేవలు అందిస్తూ ప్రతిపక్షంలో ఎవరికి భయపడక తడబడకున్నట్టు సోమిశెట్టి గారికి కూడా చైర్మన్ ఇచ్చాం. అలాగే నాగేంద్ర గారికి మేము వైఎస్ఆర్ ట్రస్ట్ లో చేశాం. అలాగే మల్లెల రాజశేఖర్ గారికి ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ చేశాం. అలాగే ముంతాజ్ బేగం గారికి ట్రస్ట్ బోర్డు మెంబర్ చేశాం. కష్టపడినటువంటి కార్యకర్తలకు కానీ కష్టపడినటువంటి నాయకులకు కానీ ఒక్కొక్కటికి అంచెల వారిగా దశల వారిగా మేము చేసే దాంట్లో ముందున్నాం. కార్యకర్తలకు కూడా మేము భరోసా ఇస్తున్నాం. ఎవరు భయపడాల్సిన పని లేదు, మీ ఇంటికే పదవులు వస్తాయి. ఈ రోజు నాకు మహిళా వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గా ఇవ్వడం, అదే విధంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వచ్ఛందంగా ఒక చిన్న బూత్ కన్వీనర్ నుంచి రాష్ట్ర కమిటీ వరకు పోయినాను. బూత్ కన్వీనర్ నుంచి ఈ రోజు గుర్తించి చంద్రబాబు సార్కి, లోకేష్ సార్కి, మా జిల్లా ఎంపీ గారికి, జిల్లా అధ్యక్ష గారికి, ఈ జిల్లాలో ఎమ్మెల్యేలకు అందరూ కుదరని చెప్తున్నారు. ఎందుకంటే అందరూ నాకు లెటర్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. వైసీపీ మాజీ సలహాదారు రాజీవ్ కృష్ణ మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈయన 2014 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. రాజీవ్ కృష్ణతో పాటు చాగల్లు, నిడదవోలు, కొవ్వూరు, ధర్మవరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తాళ్లపూడి ఎంపీపీ సహా 50 మందికి పైగా వైసీపీ నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బూతులకు, అసభ్యకర పోస్టులకు వైసీపీ ఒక మోడల్ అని లోకేష్ అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఆ పార్టీ 11 స్థానాలకు పడిపోయిందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా పనిచేస్తున్నామని చెప్పారు. శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి పయ్యావుల కేశవ్ గారికి, అదేవిధంగా అగ్రికల్చర్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు గారికి, నా సహచరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అధ్యక్ష, బడ్జెట్ పైన నిన్న నా సహచరులు చాలామంది మాట్లాడారు. ఈ బడ్జెట్ ప్రజా బడ్జెట్, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తుందని నా సహచరులందరూ కూడా మాట్లాడారు. అయితే ఈ బడ్జెట్ పైన ఇప్పటికీ వైసీపీ నాయకులు కనీసం ఈ బడ్జెట్ వివరాలు కూడా సభలో తెలుసుకోకుండా వాళ్ళకు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడడం, దాన్ని వాళ్ళ కరపత్రాల్లో ప్రసరించడం, ప్రజల్ని కాస్త అయోమయంలోకి పెట్టడం అనేటువంటిది ఈ 2 రోజులుగా చూస్తున్నాం. దాని మేరకే ఈ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి. వైసీపీ ప్రభుత్వంలో 2019-24 మధ్య బడ్జెట్ పై జరిగినటువంటి, బడ్జెట్ అమలులో జరిగినటువంటి అన్యాయాల్ని అద్దంలోగా చూపించాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నేను మాట్లాడుతున్నా. అట్లాగే అధ్యక్ష, ఈ బడ్జెట్ కేటాయింపులు అమలు జరగాలంటే గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య
బడ్జెట్ అమలు పరిచే విషయంలో వివిధ వర్గాల వారిని ఏ రకంగా ఆదుకున్నారు, మరి ఏ రకంగా ప్రజారంజకంగా పాలన చేశారన్నటువంటి విషయాన్ని కూడా సభ ముందు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. అధ్యక్ష, బడ్జెట్లో మనకు 5 మౌలిక అంశాలు ఉంటాయి అధ్యక్ష. ఏ బడ్జెట్ అయినా ప్రజారంజకంగా జరగాలి అంటే 5 అంశాలు తప్పనిసరిగా పాటించాలి అధ్యక్ష. మొట్టమొదటిది అధ్యక్ష తలసరి ఆదాయము, అదేవిధంగా మనకు జీడిపి అంటారు అధ్యక్ష, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. ఇక్కడ తలసరి ఆదాయం అనేది ప్రజల జీవన ప్రమాణాలకి ఒక ఇండెక్స్గా మనం చూస్తాం అధ్యక్ష. ఏ బడ్జెట్ అయినా తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉన్నప్పుడు అది ప్రజారంజకమైనటువంటి బడ్జెట్గా పరిగణించబడుతుంది. ఇక్కడ చూస్తే అధ్యక్ష 2014-15 మధ్యన మనకు తలసరి ఆదాయం మన ప్రభుత్వం ఏర్పడడానికి ముందు 90,517 కోట్లు ఉంది అధ్యక్ష. 2018-19 అంటే తెలుగుదేశం మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ 5 సంవత్సరాల్లో 1,69,519 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఏలూరు జిల్లాలోని పట్టిసీమ నుంచి కృష్ణానదికి గోదావరి నీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేశారు. మొత్తం 14 పంపులను అధికారులు స్విచ్ ఆన్ చేశారు. వాటి ద్వారా సుమారు 4,000 క్యూసెక్కుల నీరు కృష్ణానదికి చేరుతోంది. గోదావరికి ప్రస్తుతం 20,000 క్యూసెక్కుల వరద వస్తుండటంతో పట్టిసీమ పంపులను ఆన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టిసీమ నుంచి నీరు విడుదల చేయడం ఇది రెండోసారి. కాకినాడ జిల్లా పెరుమళ్లాపురంలోని లైఫియస్ ఫార్మా పరిశ్రమను మూసివేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిబంధనలు బేఖాతరు చేస్తూ పరిశ్రమ వ్యర్థాలు శుద్ధి చేయకుండా వదులుతున్నారని నిరసన చేపట్టారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ యాజమాన్యం తక్షణమే తమతో సంప్రదింపులు జరపాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకొని స్థానికులతో చర్చిస్తున్నారు. అనంతపురంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును అరవిందనగర్లోని చెత్త కుండీలో గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. శిశువును చెత్త కుండీలో ఎవరు పడేశారన్న అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రికి వెనుక భాగంలోనే అరవిందనగర్ ఉండటంతో ఆసుపత్రిలో జన్మించిన శిశువును చెత్త కుండీలో పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. విశాఖపట్నంలో 500 కోట్లతో వరుణ్ గ్రూప్ అత్యాధునిక వస్తువులతో హోటల్ నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న ది గేట్ వే హోటల్ను తొలగించి ఆ స్థానంలో 3 భారీ టవర్లు నిర్మించనున్నట్లు వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్ వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభిరుచికి తగ్గట్లు కొత్త హోటల్ నిర్మిస్తామని చెప్పారు. అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ధి చెందుతున్న వేళ సింగపూర్లోని మెరైన్ బే శాండ్స్ తరహాలో నిర్మాణాలు చేపడతామన్నారు. 3.5 ఏళ్లలో నిర్మాణాల్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఎండీ వరుణ్ దేవ్,
జేఎండి వర్ష, ఆర్కిటెక్ట్ కఠిరా పాల్గొన్నారు. rooms ఉంటాయి, 5-star deluxe rooms with balconies and many food offerings, many outlets, F&B outlets ఉంటాయి, టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుకూలంగా గ్రేడ్ 1 ఆఫీస్ టవర్ వస్తుంది. దానిలోనే ఒక గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రీటైల్ ఉంటుంది. మూడో బిల్డింగు సర్వీస్డ్ అపార్ట్మెంట్స్, ఓ 10 కానీ 15 కానీ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అవి సేల్ చేస్తాం, కానీ వాటి మెయింటెనెన్స్, హౌస్ కీపింగ్, ఎయిర్ కండిషనింగ్, సెక్యూరిటీ, సేఫ్టీ, F&B అన్నీ కూడా ఈ హోటల్లో కేటర్ చేస్తుంది. Vizag is craving and yearning for growth. So this is a great opportunity for all of us. My organization, we are taking a small step towards the growth of the city, towards the expansion of the city. From a smaller, Vizag used to be like a big village. We want to make it a location on the world map. ఇప్పుడు ఈ ఒక్క కాంపౌండ్లోనే 1000 జాబ్స్ క్రియేట్ అవుతాయండి. 300 జాబ్స్ ఆఫీస్ టవర్లో, 400 జాబ్స్ ఇక్కడ, 400 to 450 జాబ్స్ హోటల్ టవర్, ఇంకొక 200 జాబ్ రెసిడెన్షియల్ టవర్ అండ్ మెయింటెనెన్స్ ఫర్ ఇంజనీరింగ్, ప్లంబింగ్, ఇంటీరియర్స్ పరంగా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇండైరెక్ట్ జాబ్స్ అసలు ఒక 10,000 క్రియేట్ అవుతాయి. ఎందుకంటే కమ్యూనిటీ మొత్తం లాభపడతారు. సప్లయర్సు, కాంట్రాక్టర్సు, కస్టమర్సు, స్టేక్ హోల్డర్స్ అంటారు. అందరికీ కూడా ఎకనామిక్ యాక్టివిటీ సిటీకి అండ్ స్టేట్కి బాగా పెరుగుతుందనేది మా భావం. ఎందుకంటే ఫారిన్ కంపెనీస్ వస్తారు, ఫారిన్ విజిటర్స్ వస్తారు, ఆ డాలర్ ఇన్కమ్స్ వస్తాయి. సో అంటే ఇప్పుడు ప్రతి 1000 మెంబర్ పాపులేషన్ ఆఫ్ అ సిటీకి 20 రూములు హోటల్ రూమ్స్ ఉండాలంటారు ఎకనామిక్ యాక్టివిటీ బట్టి. 20 హోటల్ రూమ్స్ బదులు మనకి అసలు ఇండియాలో ఇంకా 7లో ఉన్నాం. వైజాగ్ లాంటి చోట్ల అయితే 3, అంటే సగం కెపాసిటీలోనే ఉన్నాం. 5-star రూమ్స్ మా 374 రూమ్సే కాకుండా ఇంకొక 500 రూమ్స్ వచ్చినా నెక్స్ట్ 4 yearsలో తీసుకోగలిగే శక్తి ఉంది సిటీకి. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర, సినీ గాయకుడు విజయ్ ప్రకాష్, కర్ణాటక శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర స్వామీజీ వేర్వేరుగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద విధుశేఖర స్వామీజీకి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. మంత్రి కొల్లు రవీంద్ర, గాయకుడు విజయ్ ప్రకాష్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల పవిత్రతను కాపాడటం కోసం అన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి. మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది, ఇప్పుడు ప్రసాదం తీసుకుంటామంటే ఇంత ఆత్మ సంతృప్తిగా ఉంది. రాష్ట్ర అభివృద్ధి జరగడానికి, రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారికి సుమారు 2 కోట్ల రూపాయల విలువైన స్వర్ణ వైజయంతి మాలలను దాతలు విరాళంగా అందించారు. కానుకను డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య ఉత్సవమూర్తులకు అలంకరించేందుకు విరాళంగా అందజేశారు. దాతలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందించారు. రేపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా మరో వైజయంతి మాలను విరాళంగా ఇవ్వనున్నారు.
ఇంకొక విశేషం ఏమంటే ఈరోజు ఒక రిక్వెస్ట్ పెట్టాను. దాని డాక్యుమెంట్స్ లేట్ అయిపోతుంది మళ్ళా. ఓకే సార్. స్వామివారికి అమ్మవారికి వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈ రోజు సమర్పించింది. శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది. ఇద్దరికి మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పిస్తాము. ఆ ఆభరణాల విలువ వజ్రాలు మళ్ళీ ఆ నీలాలు అనేవి చాలా ఓల్డ్ ఏన్షియంట్ యాంటిక్ వజ్రాలు. మళ్ళీ టుడేస్ ప్రైస్ ఇట్ విల్ బి 2 crore అబౌవ్. సో 4 హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. వన్యప్రాణిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు నుంచి అలుగును బెంగళూరుకు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో శ్రీ సత్యసాయి జిల్లా కుటాగుళ్ల వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో 12 కిలోల బరువు ఉన్న అలుగును అధికారులు గుర్తించారు. అక్రమాలకు పాల్పడుతున్న 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అలుగును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకు చెందిన 2, పుట్టపర్తికి చెందిన 1, అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన 1గా పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పట్టుకుంటేనే ముడిచిపోతుంది. అంటే క్యారింగ్ ఉందా సార్ ఇప్పుడు? మెజర్ చేస్తారా సార్?